ఇది శృతి మించింది ఈ సాక్షి డిబేట్ లో మొన్న జరిగినటువంటి. నువ్వు దేవతల యొక్క రాజధాని అని చంద్రబాబు గారు అన్నారు అమరావతి గురించి. నువ్వు దాని గురించి విమర్శించేటప్పుడు అట్లాంటి పదాలతో ఆయన ఏదో మాయ చేస్తుంటారండి. డెవలప్ కావాలి, డెవలప్మెంట్ అవ్వాలని అందరం కోరుకుందాం. కాకపోతే ఇది లేట్ అవుతుంది, ఒక 40 ఏళ్ళు పడతాయి, 50 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు 99 ఆ టైంలోనండి హైదరాబాద్ ఇప్పటికి 50,000 కోట్లే సంపాదిస్తోంది. అంటే 20 ఏళ్ళ 25 ఏళ్ల తర్వాత కూడా దాని సంపాదన 50,000 కోట్లే. అదేమంటే తెలంగాణ పోషిస్తుంది అన్నారు. తెలంగాణను పోషిస్తే సూపర్ 6 పథకాలు వాళ్ళు ఏమైపోయినాయి? 6 హామీలు అమలు చేయలేకపోతున్నారుగా. అంతకుముందు రుణమాఫీకి కేసీఆర్ వల్ల కూడా కాలేదుగా. మరి ఏడ పోషిస్తున్నట్టు అక్కడ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం. అంటే అది ఒక పార్టీనండి, ఓ 50,000 కోట్లు సంపాదన. కానీ ఒక ఉపాధి కేంద్రం ఇక్కడ కూడా అట్ట అవ్వాలని కోరుకుందాం. కానీ అది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాదు, దాంట్లో ఒక హైటెక్ సిటీకి ప్రాబ్లం లేదు. అలాంటి ఇదేమో అట్లా కాదు కదా. పూర్తిగా పల్లెల దగ్గర నుంచి డెవలప్ చేయడం అంటే చాలా టైం తీసుకుంటుంది అన్నటువంటిది ఆర్గ్యుమెంట్. తప్పు లేదు అది. అలా కాకుండా ఆయన దేవుళ్ళ వాడన్నారు కాబట్టి మేము దెయ్యాల వాడంటాం, లేకపోతే వేశ్యల వాడంటాం.